నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా సరే సిటీలో ఉన్నవాళ్ళు పల్లెటూరుని మిస్ అయితే మాత్రం ఈ వీడియోనైతే అసలు స్కిప్ చేయకుండా చూడండి. మీకు పల్లెటూరు వాతావరణం ఎలా ఉండిద్దో ఈ ఒక్క వీడియోలో చూపించేస్తాను. పొద్దున్నే అయితే టైము 6 అవుతుందనమాట. అయినా సరే వీడియోలో కొంచెం వెలుతురుగా ఉంది గానీ, కొంచెం చీకటిగానే ఉంది. కానీ వీడియోలో మాత్రం భలే తెల్లగా పడిందిలెండి. ఇంకా మా బుడ్డోళ్ళు లేచేమో ఇద్దరు కూడా తాతయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. లేవడంతోటే ఇంకా మేము ముసలమ్మాళ్ళ ఇంటికెళ్తాం, ముసలమ్మాళ్ళ ఇంటికెళ్తాం అంటుంటారనమాట. ఇంకా ఏడైనా ఒక చోట ఉండండనైతే నేను అంటాను. ఎందుకంటే అసలు మంచు మామూలుగా లేదు ఈరోజు. ఈరోజే కాదులెండి, ఈ వారం రోజుల నుంచయితే మంచు బాగా కురుస్తుంది. అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి ముందు గుమ్మాలయయితే కడిగేసి ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే నేను మాప్ పెట్టేటప్పుడు ముందుగానే ఇలా గుమ్మాలనైతే కడిగేసుకుంటాను. మళ్ళీ తర్వాత లాస్ట్‌లోనేమో అంతయ్యాక కొంచెం పసుపది రాసుకొని ముగ్గులయి పెట్టుకుంటాననమాట. శుక్రవారం ఒకరోజు, అలానే శనివారం, మళ్ళీ సోమవారం అసలు ఖాళీ ఉండదనమాట. అలానే నాకేంటంటే ఆదివారం కూడా, ఎందుకంటే ఆదివారం కూడా నేను ఇంట్లోనే దీపారాధన చేసుకుంటాం. మా దేవరు కదా! అంకమ్మ తల్లికి ఆదివారం పూజలు చేస్తాం గాబట్టి, నేను ఇంటి దగ్గరే చేసుకుంటాను. అందుకే ఈ 4 రోజులు వారంలో మాత్రం అసలు ఖాళీ ఉండదు. వీటికి తోడు ఇవన్నీ చేసుకుంటూనే పొలం పనులు కూడా చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇల్లంతా మాప్ పెట్టేసిన తర్వాత బయటేమో చుట్టూ వరండా అంతా కూడా నీట్‌గా కడిగేసుకున్నాను. లాస్ట్‌లోనేమో బయట వాకిలికైతే కల్లాపైతే వేసుకుంటున్నా. వెనకాల మీకు మొత్తం పొగలా కనిపిస్తుంది కదా! అదంతా కూడా మంచే. చుట్టూ పొలాలు మొత్తం ఓపెన్ ప్లేస్ కాబట్టి అంటే కొంచెం చివర కదా మా ఇల్లు. అందువల్లేంటంటే మా ఇల్లంతా కూడా ఈ పొగతో మొత్తం కప్పేసినట్టు ఉండిద్దనమాట. అది కాకుండా తెల్లారే కొద్దీ ఇంక అలా ఎక్కువైతా వచ్చిద్ది పొగమంచనేది. 8 గంటల వరకైతే గట్టిగుండిద్దనమాట. ఇంక ఆడ నుంచి అలా తగ్గుతూ వచ్చిద్ది. పిల్లలకి ఇంక షికారైపోయినట్టుంది. మళ్ళీ ఇంటికొచ్చేసారు. ఇంక ఇదిగోండి మొత్తం అయితే అంతా బయట ఇల్లు, వాకిలంతా కూడా నీట్‌గా అయితే చేసేసుకున్నాను. బట్టలయితే నానబెట్టేసాను. ఇంకా పనులన్నీ అయ్యాక ఆఖరిలో తీరిగ్గా ఉతుక్కుందామని అంట్లయితే రాత్రే కడిగేసుకున్నాను. అందువల్లనే శుక్రవారం ఏంటంటే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి బట్టలు గానీ, లేదంటే అంట్లు కడగడం గానీ నైట్ ఏదో ఒకటైతే చేసుకుంటాను. ఉదయం కొంచెం పని తగ్గిద్ది కదా! అందుకనండి. ఇంట్లో కూడా మంచిగా ముగ్గులైతే పెట్టేసాను. ఇల్లంతా కూడా నైటే నీట్‌గా సర్దేసుకున్నాను. అందువల్లనే ఉదయం లేవగానే ఇంకా నేరుగా అయితే ఇల్లు ఊడ్చేసుకొని మాప్ పెట్టేసుకున్నా. పిల్లలున్న ఇంటి గురించి తెలిసిందే కదా! ఎంత నీట్‌గా ఉంచినా సరే అది ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. అందులో మా బుడ్డదైతే మరున్ననమాట. ఏది తీయొద్దంటాను అయే తీస్తా ఉండిద్ది. నేనేమో సర్దుకుంటా ఉంటాను. నేను కల్లాపు వేసేటప్పటికి ఇప్పటికి ఎంత తేడానో చూసారా? అసలు చూస్తుండగానే మంచు అమాంతంగా పెరిగిపోతుంది. కానీ ఎండొచ్చేసరికి అసలు ఏమీ ఉండదనమాట. ఒక్కసారిగా మొత్తం పోయిద్ది. సూర్యుడు చూడండి చంద్రుడిలా కనిపిస్తున్నాడు. ఇల్లంతా కూడా నీట్‌గా చేసి ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యొచ్చి తులసమ్మ దగ్గరైతే ముగ్గు పెట్టుకుంటున్నా. మొన్న కనుమ రోజు సంకురామయుడిని పంపించాం కదా! అప్పటినుంచి మొదలుకొని మళ్ళీ శివరాత్రి వరకు ఇంటి ముందయితే రథం ముగ్గులైతే వేసుకుంటాము. అంటే ధనుర్మాసంలోని నెలగంట ముగ్గులయి గీతల ముగ్గులు వేసుకుంటాం కదా! సో, అదే మాదిరిగా శివరాత్రి వరకు ఇంటి ముందు రథం ముగ్గులు అది కూడా ఒక్కొక్క డిజైన్ అనమాట. ఒకే మాదిరిగా అయితే ఉండదులెండి. వాటిని మనం ఏ విధంగా అయినా సరే ఒక రథం మాదిరిగా అయితే వేసుకోవచ్చు. అలా నేనైతే ఈరోజు ఒక రథం ముగ్గు అయితే చూపిస్తాను. అంటే నేను ఎలా వేసుకుంటాననేది అది ఒక అంటే గీతలతో అయితే చూపిస్తాను ఈరోజు. అది కూడా చూసేయండి. చాలామంది నన్ను కామెంట్స్‌లో ఎక్కువగా అడిగేది మీ యూట్యూబ్ జర్నీ గురించి చెప్పండి సిస్టర్. అసలు ఎలా మొదలైంది? మరి ఇన్ని వ్యూస్ ఎలా వస్తున్నాయి? అసలు వీడియోలు ఇంతలా ఎలా పెడుతున్నారు? అంత టైం ఎక్కడ ఉంటుందని అన్నీ అడుగుతున్నారు కదా! సో, ఆ క్వెషన్స్‌కైతే ఈరోజు నేను ఆన్సర్ అయితే ఇస్తానండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే కరెక్ట్‌గా సంవత్సరంన్నర అవుతుంది. ఈ సంవత్సరంన్నరలోనే నేను అందరికి మళ్ళీ ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరికైనా సరే తప్పవులండి. ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది స్టార్టింగ్‌లో ఏది ఉండదు. అలానే వారానికి ఒక వీడియో చొప్పున అయితే పెడతా ఉండేదాన్ని. కానీ అసలు ఏమీ రెస్పాన్స్ లేదనమాట. తర్వాత నేను నా డే రొటీన్ ఇలానే ఒక వీడియో అయితే పెట్టాను. అప్పట్లోని పల్లెటూరి జీవన విధానం అని ఒక వీడియో అయితే చేసి పెట్టాననమాట. ఆ వీడియోకైతే నాకు 3,00,000 వ్యూస్ వచ్చాయనమాట. దాంతో పాటు నాకు అప్పుడు అంటే అలా అలా పెట్టిన వీడియోస్ కూడా అక్కడి నుంచి కదిలాయి.
ఒక్కసారిగా నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఇంకా మోనిటైజేషన్ కూడా నేనైతే అప్లై చేసుకున్నాను. మనము స్టార్టింగ్‌లోనంటే మోనిటైజేషన్ అవ్వకముందు ఎన్ని వీడియోస్ పెట్టినా వాటికి మనకి ఎలాంటి రెవెన్యూ అంటే మనీ ఏమీ రాదనమాట. జస్ట్ మనం మోనిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వడం కోసమే అయన్నీ వ్యూస్, వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ అన్నీ కూడా కౌంట్‌లోకొస్తాయి. ఎప్పుడైతే మనకి వన్స్ మోనిటైజేషన్ అయిపోయిద్దో అక్కడి నుంచి మనకి రెవెన్యూ అయితే వచ్చిద్దనమాట. అది కూడా మనకి $100 అయితేనే మనకి అకౌంట్‌లో వచ్చిద్ది. అలా నేను స్టార్టింగ్‌లో $100 అయితే ఈజీగా చేసేసాను. ఎందుకంటే 3,00,000కి ఎళ్ళింది కదా! దాంతో పాటు మిగతా వీడియోస్ అన్నీ కూడా కదలడం. మోనిటైజేషన్‌కి నేను అప్లై చేసిన తర్వాత నుంచి నాకు తొందరగానే అంటే $100 అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ టైమ్ అయితే నేను శాలరీ అయితే తీసేసుకున్నాను. ఇంకా సెకండ్ శాలరీకి అంటే రెండోసారి నేను మనీ తీసుకోవటానికి నాకు కరెక్ట్‌గా 6 మంత్స్ పట్టిందనమాట. ఫస్ట్ 1 మంత్‌కే మనీ వచ్చింది. కానీ తర్వాత 6 నెలలు పట్టింది నాకు $100 కంప్లీట్ అవ్వడానికి. కాకపోతే నేనిక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, అసలు ఏ కంటెంట్ నచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసారో, ఆ కంటెంట్ మానేసి వేరే వేరే కంటెంట్ పెట్టేదాన్ననమాట. అక్కడైతే నేను ఫెయిల్ అయిపోయాను. దాంతో అలాగంటే నా మామూలుగా అయితే నా డే రొటీను చూసి అంటే నా రోజంతా నేను ఏం చేస్తానది దాన్ని నచ్చి నా వీడియోస్ అయితే చూసారు. తర్వాత నేను ఆ కంటెంట్ మానేసి ఇంకా వేరే ఏవేవో పొలానికి సంబంధించినవని అవని ఇవని పెట్టుకుంటా వచ్చేదాన్ననమాట. దాంతో అలాగైతే స్లో అయిపోయింది. దానివల్ల నాకు 6 మంత్స్ పట్టింది. అదే నేను ఎప్పుడైనా సరే ఒక్కోసారి డే రొటీన్ పెడితే మాత్రం ఖచ్చితంగా దానికి వ్యూస్ బాగుండేవనమాట. కాకపోతే నాకప్పుడది అర్థం అవ్వలేదు. అక్కడ నేను చేసిన మిస్టేకే నాకు 6 మంత్స్ పట్టింది నాకు సెకండ్ పేమెంట్ తీసుకోవటానికి. అలానే ఇంకొకటేంటంటే, నా ఛానల్ గురించి ఏ నిర్ణయమైనా సరే, ఒకటి మా వారితోటి, 2 మా అన్నయ్యతోటైతే షేర్ చేసుకుంటాను. వీళ్ళిద్దరు ఏం చెప్తారో ఇంకా దాన్నే ఫైనల్ చేస్తాననమాట. అంటే 6 నెలల తర్వాత అంటే రెండోసారి మనీ తీసుకున్నాను కదా! అప్పుడైతే నాకు చాలా బాధనిపించింది. ఎంత కష్టపడ్డాను, కానీ ఇలా వస్తే ఇంకా ఏం మిగిలిద్ది? 6 నెలలకొకసారి అంటే అసలు ఏమొచ్చిద్ది? దీని మీద ఎంత టైం స్పెండ్ చేస్తాను అని అదొక బాధగుండేదనమాట. ఇంకా మా వాళ్ళతోటేమో నేను ఛానల్ ఇంకా ఆపేస్తాను. ఇలా అయితే నాకు చాలా కష్టంగా అనిపిస్తుందంటేనే, వాళ్ళిద్దరు ఇంక అన్న ఒకటే మాట ఏంటంటే, "నువ్వింకా పెట్టి సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వలేదు. చాలామంది సంవత్సరాలు, సంవత్సరాలు చేస్తారు. నువ్వు ఈ మాత్రానికి ఇలా అయిపోతే ఎలానైతే" అన్నారు. అంటే అప్పటికి నా ఛానల్ పెట్టి సంవత్సరం అయితే అవ్వలేదులెండి. అలా అనేసరికి ఒక్క సంవత్సరం పూర్తయినంత వరకు చూడు. అప్పటికి నీకిలానే ఉంటే ఇంక నీ ఇష్టం. మేమప్పుడేమి చెప్పమనయితే అన్నారు. వాళ్ళప్పుడు ఎందుకన్నారో ఏమో కానీ, ఇంకా ఇప్పుడైతే ఛానల్ ఇలా ఉందనమాట. యూట్యూబ్ అనేది చెప్పలేమనమాట ఎప్పుడు సక్సెస్ వస్తుందనేది. కానీ కష్టపడాలి. చాలా కష్టమైతే ఉంటుంది దీని వెనకాల. ఒక జాబ్ చేశామంటే ఊరకనే డబ్బులిచ్చారు కదా! అలానే యూట్యూబ్ కూడా వీడియోలు పెడుతున్నారంటే వీడియో వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఆ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరికీ తెలిసిద్ది. అందుకే 6 నెలలు పట్టేసరికి కొంచెం బాధనిపించింది. అందుకేనండి నేను చేసిన మిస్టేక్ అయితే మీరస్సలు చేయకండి. స్టార్టింగ్‌లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఏ వీడియోస్ పెడితే అవి పెట్టేస్తా ఉంటారు. దానివల్ల మాకు వ్యూస్ రాలేదు సిస్టర్ అది ఇది అని అంటుంటారు. కానీ మీ కంటెంట్ ఎక్కువగా అంటే ఏ వీడియోస్ మీవి ఎక్కువగా ఇంట్రెస్ట్‌గా చూసారో అదే కంటెంట్ మీద వెళ్ళండి. ఎందుకంటే మీది ఆ కంటెంట్ నచ్చి చూస్తున్నారు కదా! సో, దానివల్లే మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదే కంటెంట్ మీద వెళ్తే మీకు కూడా కంటిన్యూయస్‌గా వాళ్ళు చూస్తారు కాబట్టి వ్యూస్ ఉంటాయి. మీకు కూడా సక్సెస్ ఒస్తుంది. నాకులాగా ఆలోచించకుండా ఒక వీడియో పెట్టి అయిపోయింది కదా! అని జెప్పి మిగతా వీడియోస్ అన్ని ఏ పడితే అయి పెట్టారంటే ఇంక ఇలానే ఉంటుందనమాట. ఒక విధంగా చెప్పాలంటే వ్యూస్ రాకపోవటానికి కూడా ఇదొక కారణం అనమాట. నిజంగా ఒకసారి మీ ఛానల్‌ని మీరే వెనక్కెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకే తెలిసిపోయిద్ది. ఇంతకీ ఈ మాటల్లో పడి అడగడమే మర్చిపోయాను. ఇంతకీ మా రథం ఎలాగుందో చెప్పడం మర్చిపోకండి. మొన్న అసలే రథానికి తాడేసి భలే లాగానన్నారు కదా! ఇంకా ఈరోజైతే రథంకి ఒక జెండానైతే కట్టేసాను. ఇలా ఒక రథం ముగ్గులైతే మాకెళ్ళి శివరాత్రి వరకు వేస్తానే ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో డిజైన్ ఏస్తారనమాట. నాకెక్కువగా ఈ గీతలది భలే నచ్చిద్ది. మనం ఈ ముగ్గుని పెంచుకోవాలంటే కొంచెం పెద్దగా వేసుకోవాలనుకుంటే ఈ గీతల్ని కొంచెం అలానే ఇప్పుడు నేను 3, 2, 1 ఏసాను కదా! అలానే మీరు 5, 4, 3 అలా అయితే చూసుకుంటా వేసుకోవటమే. అలా పెద్ద రథం అయిపోయిద్ది. చాలా సింపులు. అందుకే నేను ప్రతీది కూడా క్లియర్‌గా అయితే చూపించాను.
మధ్యలో చిన్న శివలింగము. ఆ మధ్యలో మనం ఏం అంటే ఆ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా! అందులో ఏదైనా ముగ్గు వేసుకోవచ్చనమాట. ఇంత పెద్ద ముగ్గుకి సైడ్ బోర్డర్ ఏమెయ్యాలా అని చెప్పి ఇంకిదిగో ఈ సిక్కు కోలం అయితే వేసేసాను. తర్వాత వీడియోలో ఇంకో మోడల్ అంటే ఇంకో డిజైన్‌లో అయితే ఇలానే రథం అయితే చూపిస్తాలండి. ఈ పద్ధతి మళ్ళీ అన్ని చోట్ల లేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళ సైడ్ ఇలాంటివేమీ ఉండవనమాట. ఇక్కడికొచ్చిన తర్వాతే నాకైతే తెలిసిందిలెండి. ఇదంతా కనకాంబరాల తోట. పువ్వులు చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. నా కెమెరాలో అంత క్లారిటీ లేవు కానీ రియల్‌గా మాత్రం అసలెంత మంచిగా ఉన్నాయో. ముగ్గు వేయటం పూర్తయిపోయిన తర్వాత వంటయితే స్టార్ట్ చేశాను. రేణు స్కూల్ ఉంది కాబట్టి తనకి ముందు బాక్స్ పెట్టేయాలి. ఇంకా రేణు ఎళ్ళిన తర్వాత చిన్నగా దీపారాధన చేసుకుందాంలే అని చెప్పి అంటే ముందు రోజు నైటే గ్యాస్ అయితే కడిగేశాను. అంటే శుక్రవారంతో కడగకూడదని చెప్పారు కదా! ఇంక అప్పటినుంచయితే ముందు రోజే కడిగేసుకుంటున్నా. ఎలానో కడిగాను కాబట్టి మంచిగా అయితే బొట్లు పెట్టుకుంటున్నా. ఎప్పుడైనా సరే గ్యాస్ కడిగినానంటే మాత్రం బొట్లు పెట్టిన తర్వాతే మళ్ళీ ఏదైనా దాని మీద వంట చేస్తాననమాట. నిన్న మధ్యాహ్నం అయితే మినపప్పు నానబెట్టాననమాట. ఇంకా అంటే మార్నింగు దోసలు వేద్దామని. ఈ మంచుకి అంటే చలికి అసలు పిల్లలు అన్నమే తినట్లేదు. అందుకనే మార్నింగ్ దోసలు ఇక నుంచి వేద్దామని చెప్పి దోసలకి 2 రోజులకు సరిపోయినట్టయితే పప్పు నానబెట్టేశాను. అందుకని ఈరోజు పొద్దున్నయితే ముందు టిఫిన్ చేసి పిల్లలకిచ్చేసి ఇంకా తర్వాతయితే వంట చేయాలి. అందుకనే ముందైతే దోసలైతే వేస్తున్నా. నా దగ్గరైతే పెనం అంటే అట్లు పోసే పెనం లేదనమాట. అందుకని ఇంకా అట్లు పోసేది ప్రతిసారి ఇంకా దీనిలోనే పోసుకుంటా. ఎన్ని సార్లు చీరాల వెళ్ళా సరే తీసుకుందాం అనుకుంటా గానీ అసలది గుర్తే రాదు. మా వారేమో ఇలాంటివి ఎప్పుడైనా సరే చీరాల వెళ్ళినప్పుడు గుర్తు చెయ్యి అంటా ఉంటారు. కానీ చీరాల వెళ్ళినప్పుడు దేని మీద వెళ్తాం ఇంకా అదే మా గుర్తుండిద్ది తప్ప ఇంకా ఏం తీసుకోవాలి అది ఇది ఏమి ఉండదనమాట. కానీ ఒక మంచి పెనమైతే తీసుకోవాలి. రేణు వరకైతే ఒక 2 దోసలు వేసి ఇంక ఆపేసాననమాట. ఎప్పుడైనా సరే దోసలు వేడి వేడిగా అప్పటికప్పుడు తింటేనే నాకు నచ్చిద్ది. ఇంకా మా వారేమో వచ్చినప్పుడు వేద్దాంలే అని చెప్పి ఇంకా రేణు వరకేసి పక్కన పెట్టేసాను. ఇంకా మరోవైపేమో చట్నీ అయితే చేసుకున్నాను. చట్నీకి ఎక్కువగా ఏపిన పల్లీలనే తెచ్చుకుంటాను. ఇంకా అందువల్ల త్వరగా అయితే చట్నీ అయిపోయిద్దనమాట. ఆ రోజు చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఒకవైపు దోసలు మరోవైపు అయితే బియ్యం కడిగేసి పెట్టేసాను. ఇంకా 2 కూడా అయిపోతాయి. తర్వాతేమో రేణుకైతే జడలేస్తున్నా. సాత్వికేమో ఇంక తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాలేదు కాబట్టి తను రేణుని పంపించిన తర్వాత సాత్వినైతే రెడీ చేసుకుంటా. ఈరోజు పొలం పనైతే ఏమీ లేదు. ఇంటి దగ్గరే కాబట్టి కొంచెం ధీమా అనమాట. ఈ సారీ అయితే మా చిన్నొదిన పెట్టిందనమాట. పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము అడుగు పెట్టడానికి. ఇంకప్పుడైతే ఈ చీర పెట్టింది. ఈ సారీ స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఏమో చిన్న డిజైన్ అయితే పెట్టుకొని ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టుకున్నానండి. నాకున్న చీరల్లో చాలా వరకైతే నేనే స్టిచ్ చేసుకున్నాను. పెళ్ళికి ముందు ఒక 5, 6 చీరలేమో బయట స్టిచ్ చేపించుంటానంతే. తర్వాత ఎప్పుడైతే నేను ఇంకా స్టిచ్చింగ్ నేర్చుకున్నానో తర్వాత ఇంకా నేను స్టిచ్ చేసుకుంటేనే నాకు నచ్చిద్ది మళ్ళీ. నాకు నచ్చినట్టే నేనైతే ముందే ఒక సారీ చూసానంటే ముందే అనుకుంటాననమాట దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలని. ఇంకా దాన్ని బట్టి అలాగే స్టిచ్ చేసుకుంటా. కూరైతే పప్పును, టమాటా అయితే వండాను. మా ఇంట్లోని మా వారికేమో పప్పు ఇట్ట ముద్దగా ఉంటేనే నచ్చిద్ది. అందుకే ముద్దపప్పు అయితే చేశాను. రేణుకి బాక్స్ పెట్టేసి ఇంకా బాక్సు, బ్యాగ్ అన్నీ తీసుకొచ్చి బయట పెట్టేసాను. మా అన్నయ్య ఏమో వచ్చి తీసుకెళ్ళి అంటే వదిలిపెడతారంట. అంటే ఈరోజు శుక్రవారం అయ్యేసరికి కొంచెం పని ఎక్కువయ్యేసరికి బస్ అయితే మిస్ అయిపోయింది. ఒక్కోసారి బస్ మిస్ అయిందంటే ఇంకా మా వారు గానీ, లేదంటే మా అన్నయ్య గానీ తీసుకువెళ్ళి వదిలిపెట్టి వస్తారు. పూజ గది కూడా శుభ్రం చేసుకొని పూజ సామాన్లయితే కడగటానికి బయట పెట్టేశాను. రేణు వెళ్ళిన తర్వాత ఇంకా పూజ సామాన్లయితే కడిగి దీపారాధన అయితే చేసుకుంటా. ఎప్పుడు కూడా కొంచెం పెందలకాడే దీపారాధన అయితే చేసుకుంటాను. కానీ ఈరోజు మాత్రం కొంచెం లేట్ అయిపోయింది. మామూలుగా అయితే నేను 5కి నిద్ర లేచానంటే మాత్రం పనంతా కూడా త్వరగానే చేసుకుంటాను. కానీ ఏంటంటే ఇప్పుడు అసలు ఈ మంచు చూసారు కదా పొద్దున్న. ఒక్కోసారి అయితే బయట వచ్చి చూసేసరికి బండంతా కూడా నీళ్లు పెట్టి కడిగినట్టు ఉండిద్దనమాట. మంచుకి మొత్తం తడిసిపోయిద్ది. అందుకనే ఈ మంచుకి అసలు భయపడే సగం 6కి నిద్రలేస్తున్నా. అందుకే ఈరోజు పని కూడా కొంచెం లేట్ అయితే అయిపోయింది. కానీ అన్ని కాలాల కంటే ఈ శీతాకాలంలో మాత్రం పల్లెటూరు అందాలు రెట్టింపు అవుతాయండి. ఆ మంచుతోటి అసలు చూడటానికి ఎంత బావుంటాయంటే, మంచులో మనం తిరగలేము అంతే గాని చూడటానికి మాత్రం చాలా అందంగా ఉండిద్ది. పల్లెటూరు అందాలని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా శీతాకాలంలోనే ఈ మంచు కురిసే టైంలోనే చూడాలి. అంత బావుంటాయి. మీకు చూస్తుంటేనే తెలిసిద్ది.
ముందైతే తులసి చెట్టు దగ్గరైతే దీపారాధన చేసుకున్నాను. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కదా! ఎండొచ్చేసిందని ముందు తులసమ్మ కాడైతే దీపారాధన చేసుకొని, తర్వాతేమో ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. పూజంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లోనేమో ఈరోజు ఇల్లంతా కూడా ధూపమైతే వేసుకున్నాను సాంబ్రాణితో. ఎప్పుడైనా సరే నేనైతే పూజ స్టార్ట్ చేసే ముందే బొగ్గులేస్తాం కదా! అందులో ఆ బొగ్గులోనైతే కర్పూరం అయితే వేసి వదిలేస్తాను వెలిగించి. పూజ అయ్యేలోపు అది కొంచెం కొంచెం అలాగా నిప్పైతే రాచుకునిద్ది కదా! ఇంకా లాస్ట్‌లోనేమో ఇలా కొంచెం అట్టట్ట ఊది నిప్పులయ్యాక ధూపం అయితే వేసుకుంటాను. అంటే కొంచెం సింపుల్ అనమాట. ఒక హారతినేమో ఇట్టా బొగ్గుల్లో వేసేసామంటే తొందరగా రాజుకునిద్ది నిప్పనేది. ముందు వంటగది అలానే దేవుడి మూల మొత్తం కూడా ధూపం వేసి తర్వాతేమో హాలు, బెడ్‌రూము మొత్తం అంటే బట్టల కబోర్డ్స్ కూడా నేనైతే మొత్తం చూపిస్తాననమాట. తర్వాతేమో కిటికీలు, కర్టెన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసిన తర్వాతనే ధూపం వేస్తాను. అంటే బయటికి పోకుండా కాసేపైనా ఇంట్లో ఆ ధూపం ఉండాలి. వారానికి ఒక్కసారైనా సరే ఇలా మన ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా అంటే చాలా మంచిది. మా దేవరు అంకమ్మ తల్లి అని చెప్పాను కదా! ఆమె పూర్ణప్పుడు కూడా నాకు ఇదే మాట చెప్పిందనమాట. ఇంట్లో ఎప్పటికప్పుడు సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండమంది. అందుకనే నేను ఎక్కువ సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అయితే యూజ్ చేస్తాను. లేదంటే అప్పుడప్పుడు ఇలా ధూపం కూడా వేస్తుంటాను. ఇలా వేయటం వల్ల మన ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చిద్దనమాట. చాలా మంచిది కూడా. మనకి కూడా కొంచెం మనసు ప్రశాంతంగా ఉండిద్ది. నాకు ఇంట్లో ఇలా ధూపం వేసినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండిద్ది. పూజ అయిపోయిన తర్వాత ఒక ముద్ద అన్నమైతే తినేసి కొన్ని శారీస్‌కైతే బ్లౌజ్ పీస్‌లయితే కట్ చేసి పక్కన పెట్టాను. ఇంతలో మా వారేమో ఇంక ఈ కొత్త గన్నయితే తీసుకొచ్చారు. అంటే చెట్లకి మందు పిచికారీ చేస్తారు కదా! అదనమాట. ఇప్పటి వరకు మా దగ్గర లేదు. వాళ్ళది వీళ్ళది డబ్బులుగా అయితే అంటే గన్నకింతని చెప్పైతే తీసుకునేవాళ్ళం. మా వారే కొట్టి, మా వారే డబ్బులిచ్చేవారనమాట. ఎందుకులా రిస్క్ అని చెప్పి మా అన్నయ్య, మా వారిద్దరి మీదయితే తీసుకున్నారు. ఇంకా కొత్తది కాబట్టి కొంచెం నిమ్మకాయలవి కట్టి, కుంకుమ బొట్లయితే పెట్టేశాను. సాయంత్రం నుంచేమో సెంటర్‌కయితే ఇంకా అలాగా బుడ్డదాన్ని తీసుకొనొచ్చాము. పద్దాక ఇంట్లో ఉన్నా సరే అవి ఏదోలా ఉంటుందనమాట. కొంచెం చేంజింగ్‌గా ఉండిద్ది కదని నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. కాలేజీలో, స్కూల్ డేస్‌లో మాత్రం తెగ తినేదాన్ని. అందుకని ఎప్పటికప్పుడు మా వారు బయటికెప్పుడు తీసుకొచ్చినా సరే ఖచ్చితంగా పానీపూరి అయితే ఇప్పించే తీసుకెళ్తారు. నాకంత ఇష్టం. ఇంకా పానీపూరి తిన్న తర్వాత కొన్ని శారీస్‌కైతే లైనింగ్స్ అయితే తీసుకొని రిటర్న్ అయితే ఇంటికొచ్చేసాను. ఇంక ఇవన్నీ అవేననమాట. చెప్పాను కదా! పొద్దున్న పూజ అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో బ్లౌజ్ పీసులు కట్ చేశానని. ఈ శారీస్‌కే అన్నిట్లికి కూడా బ్లౌజ్ పీసులు కట్ చేసి వాటికి లైనింగ్‌లు ఇంట్లో ఉన్నాయో లేదో చూసి లేని వాటికైతే ఇప్పుడు బయటికెళ్ళాను కదా! కొన్ని లైనింగ్స్ అయితే తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాను కదా! ఆ టైంకైతే కుట్టేసుకోవాలి. అందుకనే ఏ ఏ శారీస్ స్టిచ్ చేసుకోవాలనేది చూసి అయితే కొన్నైతే తీసి బయట పెట్టాను. ఇంకా ఇవన్నీ కూడా తొందరగా అయితే కుట్టేసుకోవాలి. 4, 5 చీరలున్నాయనమాట. అవి అలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా వీటితో పాటు 2, 3 చీరలైతే ఉన్నాయి. టాప్స్ స్టిచ్ చేయాలి అవి కూడా డైలీ వేర్‌కి. సో, ఇవన్నమాట అండి. ఇంక ఇందులో లెహంగాలు కూడా ఉన్నాయి స్టిచ్ చేయడానికి. మొత్తం ఎళ్ళేలోపు స్టిచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే చూపిస్తాను. మీరు డైలీ వీడియోస్ అడుగుతున్నారు కదా! అవి పెట్టకపోవడానికి కూడా ఒక కారణం ఇదేననమాట. అసలు ఖాళీ ఉండట్లేదు. డైలీ అంటే కొంచెం కష్టమే. వారానికో 3 వీడియోస్ అయితే పర్వాలేదు. అలానే అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. హ్యాపీ రిపబ్లిక్ డే. వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.